వెల్కమ్ టు పల్నాడు ప్రజానాడి ఛానల్. ఈ రోజు విజయవాడలోని ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా రీజనల్ ఆఫీసులో జరిగిన రాష్ట్ర స్థాయి సంప్రదింపుల కమిటీ సమావేశంలో టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేత ఎఫ్సీ ఆంధ్రప్రదేశ్ చైర్మన్ నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు పాల్గొన్నారు. ఏపీ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు అధికారులు నామినేటెడ్ పదవుల్లో ఉన్న వారు పాల్గొన్న ఈ సమావేశానికి ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు అధ్యక్షత వహిస్తూ పలు అంశాలపై చర్చించారు. ప్రధానంగా ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాను రాష్ట్ర పౌర సరఫరాల శాఖను మరింత అనుసంధానం చేస్తూ రైతులకు ఉపయోగపడే ప్రణాళికపై చర్చించారు. రాష్ట్రంలోని గోడౌన్స్ సామర్థ్యాన్ని పెంచే విధంగా చేస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో హెచ్సిఐ తరపున ప్రస్తుతం ఎంత ధాన్యాన్ని సేకరిస్తున్నారు, ఇంకా ఎంత వెసులుబాటు ఉంది అనే అంశంపై చర్చించారు. రాష్ట్రంలో హెచ్సిఐ తరపున సేకరించేందుకు 25 లక్షల మెట్రిక్ టన్నుల వరకు అవకాశం ఉంది. కానీ గత ఏడాది 10 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే సేకరించారు. దీన్ని మెరుగుపరిచే విధంగా చర్చించారు. గోడౌన్లకు సోలార్ రూఫ్లను ఏర్పాటు చేసి 60 మెగావాట్ల సోలార్ ఎనర్జీని ఉత్పత్తి చేసే ప్రణాళికను ముందుకు తీసుకువెళ్లే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆశయాన్ని సాధించే అంశంపై చర్చించారు. ఆహార వ్యవస్థలో ప్రస్తుతం జరుగుతున్న క్వాలిటీ కంట్రోల్ మెరుగుపరిచే అంశంపై చర్చించారు. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాను పటిష్టపరిచే విధంగా రైతులు మిల్లర్స్ తో సలహాలు స్వీకరిస్తారని ఎంపీ కృష్ణదేవరాయలు పేర్కొన్నారు. తదుపరి సమావేశానికి వీటన్నింటిలో పురోగతి సాధించే విధంగా కృషి చేయాలని చైర్మన్ హోదాలో ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు అధికారులను కోరారు. అనంతరం జరిగిన మీడియా సమావేశంలో పాల్గొన్నారు.